ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్, వీడియోని అయితే చాలా వరకు స్కిప్ చేస్తున్నారు. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చూస్తేనే కదా మేము పెట్టే వీడియో మీకు అర్థమవుతుంది. ఇక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాటి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 10 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మమ్మీ మమ్మీ ఉన్నవానే ఇంట్లో? అగో నాని, మీరేనా? ఇప్పుడే వస్తారా? అవును మమ్మీ. నానా మంచిగా ఉన్నవానే? ఇంత ఎండలు వస్తారేందే, జర చల్లబడ్డప్పుడు రాకపోయిరా? ఇక ఏం చేయాలి బిడ్డ, మళ్ళా సాయంత్రం పడితే మళ్ళా వర్షం వస్తుందో ఏమో అని ఇక పంపించి పోదామని వచ్చిన. ఆహా అట్లనా, సరే సరే తీయ, నీళ్ళు తాగుదు రాగు తీసుకొస్తా. నీళ్ళు ఎందుకు బిడ్డ, ఇక ఆడ రాంగా పిల్లలు స్ప్రైట్ తాగుతానంటే తాపించిన. ఇక నేను ఒక బుక్క తాగినా, ఇక అప్పుడే అంత దాపికి ఏమైతలేత్తి. ఇక పోతా అబ్బాయి, మళ్ళా వర్షం గిట్ల వస్తుందేమో. అయ్యో నాన్న, ఇప్పుడే గానీ వత్తివి మళ్ళీ అప్పుడే పోతా అంటాను. ఇక లొక్క నైట్ ఉండరాదు, పొద్దునే మబ్బుల లేచిపోదు గాని. ఏమొద్దాబా, ఇక పోతా, ఇక మెల్లగా పోతా. మళ్ళా వర్షం వస్తుందో ఏమో. ఇక మళ్ళీ ఇక అమ్మ ఎదురు చూస్తుంది కావచ్చు నా కోసం. రాంగా చెప్పే వచ్చిన తొందరనే వస్తా అనేసి ఇక చూస్తుంది కావచ్చు. పోతున్నావా, మళ్ళా వర్షం పడుతుందేమో. కాదే మరి, అల్లుడిని కూడా వల్కరియలేదేంది, అప్పుడే పోతా అంటున్నావు. మళ్ళీ ఇక ఆయన అలుగుతాడో ఏమో మరి. అవునా, ఏం చేస్తాడు? ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడు ఉన్నాడు, ఇందాకే పడుకుండు. అవునా, పడుకొని బిడ్డ, ఇక పోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడతా గాని. అయ్యో సరేనే మరి, పోయి రాపో మరి, జాగ్రత్త ఓ మరి. పోయినాక ఫోన్ చేయమని అడిగినని చెప్పు. సరే సరే అవ్వ, పోతున్నా మరి. మమ్మీ డాడీ ఎక్కడుండే మరి? మీ డాడీ ఆ బిడ్డ పడుకుండి కదా, మంచిగా తిన్నాడు పడుకుండి. ఆయనకేం పని ఉందిగా, తినుడు పండుడేనాయే. అయ్యో అంతేనానే, మరి ఏమైనా పని చేస్తాడా లేడానే? ఏడ బిడ్డ, అదే తినుడు పడుకున్నాడు అంతే. ఇక ఏమవుతాయి బిడ్డ, ఆయన గురించి మనకెందుకు గాని. మీరేంది బిడ్డ గిట్లా చిక్కిపోయిర్రు? మీ ముఖాలేంది బిడ్డ గింత కర్రగా అయిపోయినాయి, ఎండలో బాగా తిరిగిరా ఏంది? ఇక మమ్మీ, మేము ఎండలో ఏడ తిరిగినవే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఏదన్నా తాత మావయ్య తీసుకొచ్చిర్రు మా కోసం తినడానికి. ఇంకా మేము బయటికి ఎందుకు పోతావే, మాకేం పని? ఇక నువ్వు చూడక బాగా రోజులు అవుతుంది కానీ, అందుకే నీకు అట్లా అనిపిస్తాను కావచ్చు. అయ్యో అంతే నా బిడ్డ, ఏమో బిడ్డ, తిందురు రారి, ఎప్పుడు తిన్నారో ఏమో. ఇప్పుడు ఏం తినవే? నేను నానమ్మ దగ్గరికి పోతా. నానమ్మ ఏం చేస్తాను, ఉన్నదా ఇంట్లో? ఉన్నది ఉన్నది నాని, ఇక నైటే అడిగింది ఎప్పుడు వస్తారే పిల్లలు అనేసి అడిగింది కానీ, ఇక స్కూల్ స్టార్ట్ అవుతున్నాయిగా, ఇక ఉత్తరత్తమ్మ మెల్లగనేసి చెప్పినాయి. ఇక అవునా, సరే నేను పోతున్నా మరి నానమ్మ దగ్గరికి. మమ్మీ నేను డాడీ దగ్గరికి పోయి లేపుతానే. సరే బిడ్డ, తినరా మరి ఏమి? వచ్చేటప్పుడు తినే వచ్చినాం లేవే. తాత ఇక మటన్ తీసుకొచ్చిండు, ఇక అమ్మమ్మ వండింది తిన్నాము. ఇక మెల్లగా తీసుకొని వచ్చిండు ఇక. ఆహా సరే బిడ్డ. డాడీ, ఓ డాడీ. అగో ఏమైంది బిడ్డ, బయట పిడుగు గిట్ల పడ్డదా ఏంది? గింత సప్పుడు వచ్చింది ఒకటేసారి. అయ్యో డాడీ, పిడిగేడ పడ్డదే, నేనే పిలిచిన నిన్ను. అవ్వ బిడ్డ, నేను ఒకటేసారి భయపడితే నీ గింత సప్పుడు వస్తే. అవుగాని బిడ్డ, ఏమైంది? ఇప్పుడు వచ్చిర్రు మీరు? ఎంతసేపు అయితే అందొచ్చి? ఇప్పుడే వచ్చినామే డాడీ, వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే. ఆహా అవునా, అట్లనా. ఎవరు తీసుకొచ్చిర్రు మరి? తాత తీసుకొచ్చిండా? తాతని తీసుకొచ్చిండే. తాత తీసుకొచ్చిండు, దింపి మళ్ళా పోయిండు. అయ్యో, వచ్చిండు మళ్ళా పోయిండా? అప్పుడే ఇంత జల్దీ పోయిండు ఎందుకురా మరి? ఎగో బయట వర్షం పడేటట్టుంది, అందుకే తొందర పోతా అనేసి పోయిండే. ఆహా అవునా, అట్లనా. అయితే సరే సరే తీయవ్వ. అవుగా నాని, అప్పుడే వచ్చిరేంద్రా, 4 రోజులు ఉండకపోయిరా? అగో డాడీ, ఎండాకాలం సెలవులే అయిపోతానయ్యా, ఇంకుంటుడేంది ఆడ? ఎందుకు అప్పుడే అయిపోతున్నాయారా? సెలవులు వచ్చినట్టే లేవుగారా, అప్పుడే అయిపోతాన్నయ్యా. మరిగా ఏమనుకుంటానవే నువ్వు? సెలవులు ఉన్నన్ని రోజులు ఆడే ఉంటే మళ్ళా ఈడెప్పుడు ఉంటావే? ఇక మళ్ళీ ఈడ 4 రోజులు ఉండకపోతే మళ్ళీ హాస్టల్కి పోయిన తర్వాత సెలవులు ఒట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది మాకు. అయ్యో అంతేనా బిడ్డ? సరే సరే తీ బిడ్డ, ఉండుర్రు. ఏడైతే ఏంది బిడ్డ? సరే దాయే డాడీ, బయట కూర్చుందా జరసేపు, లోపల బాగా ఉక్కబోతుంది.
ఆగో నువ్వు వచ్చుడుతోని ఇప్పుడు నన్ను లేపుతాన్నావా? పడుకున్న ఆయనని లేపినావు, జరసేపు పండుకొని వత్తపానాడు. అగో డాడీ గా బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు లేపినాని మళ్ళీ ఇళ్ళకు చూస్తున్నావా అని. మరి ఏం చేయాలి బిడ్డ? అక్కడ పడుకుంటే ఉక్కబోతాంది, బయట కూసుందాం దా అని లేపుతీవి. ఇక వచ్చి ఇళ్ళ కూర్చున్నా. ఏమండి సాయంత్రం పోయి 1 కిలో గోధుమ పిండి ప్యాకెట్ అని 1 కిలో చికెన్ తీసుకురండి, పిల్లలకు పూరీలు ఎత్తా. పిల్లలకు పూరీలు అంటే బాగా ఇష్టం. ఇక ఈడున్నన్ని రోజులు అలా నచ్చింది చేసి పెట్టాలి ఇక. అయ్యో నీకైతే నేను కూసున్నా పన్నా నీ కళ్ళు ఓర్వనే ఓర్వ. ఎప్పుడు ఏదో ఒక పని చెప్తావేందే? జరసేపు అన్న నిమ్మల్లం ఉండనియ్యవు నన్ను. అయ్యో ఇప్పుడు చెప్తే ఏమైతుంది? బాగానే పని చేస్తాన్నావా? చెప్పగానే పోయి చేసినట్టు మాట్లాడుతాను. అయ్యో డాడీ ఎందుకే నువ్వు అట్లా అంటాను? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనైతే తాత పొద్దున లేస్తే అమ్మమ్మ ఏ పని చేసినా ఆ పని చేసేటోడు తెలుసా. ఆహా అవునా, సరే సరే. మళ్ళా కోళ్ళకు మేతేసుడు, ఆహా మంచిదేలే. లావులకు మేతేసుడు. అబ్బా అట్లనా, చాలా మంచిది. మరి నువ్వేం చేస్తావు డాడీ? నేను ఫ్యాన్ కింద కూర్చొని ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూస్తా. ఓ మీకైతే ఎప్పుడు నా మీదే గాని. అవును గాని లక్ష్మి, ఏందే మీ నాన్న వచ్చింటూ నన్ను వల్కరీయకుండానే పోయిండేందే? మా అల్లుడింటికి వచ్చి అల్లుడిని మందలియకుండానే పోయిండేందే? గట్లనే ఉంటదా అని పద్ధతి? అయ్యో అప్పుడు నువ్వు పడుకున్నావయ్యా, అప్పుడు వచ్చి లేపితే ఇక మళ్ళీ నా మీద కెడ ఉరుతావు అనేసి వచ్చి లేపలే. ఇక పోయేటప్పుడు చెప్పే పోయిండు కానీ అల్లుడికి చెప్పు బిడ్డ అనేసి ఇక నువ్వు పడుకున్నావని నిన్ను లేపలేదు. ఇక అగో మళ్ళా వర్షం వచ్చేటట్టుందని జల్ది పోతా అనేసి పోయినండి. పోయిన తర్వాత ఫోన్ చేస్తా అన్నాడులేండి. ఏమోనే ఇక మీరేందో మీ పద్ధతులేందో. ఓ డాడీ, తాత నీకోసం మామిడి పండ్లు తీసుకొచ్చిండే. అబ్బా అవునా బిడ్డ? అల్లుని ఎట్లా చూసుకోవాలో మీ తాతకు బాగా తెలుసు బిడ్డ. మీ తాత చాలా మంచోడ్రా. అబ్బా మరి ఇంతసేపు ఏమో అంటివి? పద్ధతి తెలియదా అని ఏమేమో అంటివి ఇప్పుడు దాకా. ఇప్పుడు మామిడి పండ్లు తెచ్చిండు అనగానే లేచి టక్కన నిలబడ్డావా ఇక? అబ్బా తిండి అనుడితోనే లేచినావు, నవ్వినావు, ఇక మంచోడు అని అంటున్నావా? అబ్బా నీ అంత తిండిపోతు నీ అంత బద్దకస్తుడు ఏడలేడు తెలుసా. సో ఫ్రెండ్స్, వీడియో ఎట్లుంది? నచ్చిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.